కల్వకుంట్ల కవిత ఒక సంచలనం. అలాగే కేసీఆర్ గారి మొత్తం రక్తాన్నే కాకుండా ఆయన యొక్క వాక్చాతుర్యాన్ని, వాగ్ధాటిని, అలాగే ఆయన తెలివితేటల్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఆణిముత్యం తెలంగాణ జాగృతికి సంస్థాపకురాలుగా, ఒక ఉద్యమకారిణిగా బయలుదేరి ఒక ఉద్యమకర్తగా ఆ పోరాటాన్ని తీసుకెళ్లి తెలంగాణ అస్తిత్వానికే ఒక చిహ్నంగా ఆమె చూపించి ఈ రోజున ఒక రాష్ట్రానికి, అదే రాష్ట్రానికి, ఏ రాష్ట్రాన్ని అయితే సాధించుకోవడానికి ఆమె ముఖ్య పాత్ర వహించిందో అదే రాష్ట్రానికి సీఎం కాబోయేటటువంటి భావులు కదుపుకుంటూ వస్తూ మరి ఈ రోజున ఆమె ఒక తనదైనటువంటి పార్టీని తనదైనటువంటి శైలిలో మరి ఆమె ఈరోజు ఆవిష్కరింపజేశారు. ఇదంతా కూడా ఆమె ఆలోచన విధానాన్ని కనుక మీరు చూసినట్లయితే ఆమె మొదటి నుంచి కూడా మనకి బిఎన్ఆర్ కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి నాకు తెలుసు, ఒక ప్రొఫెసర్గా నేను. అలాగే ఎప్పుడు కూడా తను ఒక తనదైనటువంటి శైలి, ప్రత్యేక శైలి. షీ యూస్ టు బి ఆల్వేస్ డిఫరెంట్ అనమాట. అండ్ హర్ థింకింగ్స్ ఆల్సో విల్ బి డిఫరెంట్. చూడండి, ఈ రోజున ఆమె ఆ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేవ అనేటటువంటి పార్టీని మళ్ళీ తన తండ్రి వారసత్వాన్ని తీసుకొస్తూ తన తండ్రి స్థాపించినటువంటి అదే పార్టీని పేర్లతో అబ్రివేషన్స్ టిఆర్ఎస్ వస్తుంది. ఆ విధంగా ఫుల్ ఫామ్ వేరేదైనప్పటికీ కూడా అదే పార్టీని తీసుకొచ్చి తన ఉనికిని, తన పార్టీ ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడుకోగలిగింది. మొట్టమొదటగా ఆ పార్టీ, ఏ పార్టీ అయితే వాళ్ళ కుటుంబానికి పేరు ప్రతిష్టలు ఇచ్చే, ఏ పార్టీ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో, ఏ పార్టీనైతే, ఏ పార్టీ పేరునైతే మొత్తం తెలంగాణ ప్రజలంతా కూడా మరి చాలా ఆనందంగా ఆ పార్టీని ఆశీర్వదించారు, ఆహ్వానించారు, అదే పార్టీ పేరును పోకుండా కాపాడుకోగలిగింది. ఇది మొదట ఆమె సాధించినటువంటి విజయం. ఆమె జాతకాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఆమె 1/1/1978 పుట్టింది. మరి ఉత్తర ఫల్గుని నక్షత్రం 2వ పాదం, కన్యా రాశి. మరి ఆ పుట్టినప్పుడు ఆమెకి రవి మహాదశ శేషంలో పుట్టింది. 3 సంవత్సరాల 6 నెలల 11 రోజులు ఆ యొక్క రవి మహాదశ శేషం. సో పుట్టుకతోనే ఆమె పుట్టినప్పుడే కేసీఆర్ గారు రాజకీయాల్లో ఉండడం, అలాగే ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, కూతురుగా ఆమె పెరగడం ఆ రవి మహాదశ కాలంలోనే జరిగింది. ఇకపోతే ఆమెకి లగ్నంలో మీన లగ్నం అయింది. మీన లగ్నం ఎప్పుడు కూడా చేపలాగా, పరమైన చేపలాగా చాలా ఫాస్ట్ అనమాట. ఆలోచనలు కూడా ఎవరో తట్టుకోలేరు, ఆ తర్వాత ఆమెను అంచనా వేయలేరు. ఇప్పుడు ఆమె పార్టీని స్థాపిస్తూ 5 పాంచజన్యం, శ్రీకృష్ణ పరమాత్మ పూరించినటువంటి భారత యుద్ధంలో పాంచజన్య సూత్రాల్ని ఆమె మనకు అందించింది పార్టీ దీంట్లో ఎజెండాగా. ఇప్పుడు ఆ పంచ సూత్రాలు ఎవరు అనగానే మనము జవహర్లాల్ నెహ్రూ వస్తాడు. 5 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, 5 పంచసూత్రాలతో రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది ఆయన. సో ఆ విధంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఈ విధంగా మనకి ఒక్కొక్కటి ఎలాగైతే చేసుకుంటూ వచ్చారో మన ప్రాచీన లీడర్స్ అంతా కూడా, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైతే అవనేయండి, అయితే వాటిల్లో ఆ పంచసూత్రాలు తీసుకొస్తూ మొదటగా ఎవరు చేయలేనటువంటి వాగ్దానం చేసింది. అసలు కవితని అడ్డుకునే దమ్ముందా? కవిత వాగ్దాటిని తట్టుకునే శక్తి ఎవరికైనా ఉందా? ఈ రోజున వాళ్ళ కొడుకుని మరి మాకు నార్త్ కరోలినా చార్లెట్ లో ఆ అబ్బాయి చదువుతాడు. మన కేసీఆర్ గారు అమ్మాయి కవిత అక్కడికి వచ్చినప్పుడు అక్కడే చార్లెట్ లోనే మేము, మా ఇల్లు అక్కడ ఉంది, అందుకని అక్కడ దగ్గరలోనే కాలేజ్ కాబట్టి అతను కన్వకేషన్ కి, ఆ అబ్బాయి కన్వకేషన్ వచ్చింది. మరి ఆమె అక్కడ అమెరికన్ విదేశీ విద్యా విధానాలన్నింటినీ కూడా ఆకలింప చేసుకొని ఆమె ఏం చేసింది, మీరు ప్రైవేట్ స్కూల్లో అన్నా చదివించుకోండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ లో అన్నా చదివించుకోండి, మొట్టమొదట విద్యకి నేను ఫస్ట్ ప్రాతిపదికగా నేను చక్కటి ప్రాధాన్యతనిస్తూ నేనేం చేస్తానంటే ఆ విద్యా విధానంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేస్తాను అందరూ.
అంటే కంప్లీట్ గా ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు పేరెంట్స్ ఎవరైతే చదివిస్తున్నారో వాళ్ళందరూ కూడా బెనిఫిటెడ్. అంటే మరి కార్పొరేట్ స్కూల్స్ లో పెద్ద పెద్ద ఫీజులు తీసుకుంటూ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదువుతున్నప్పుడు ఒక మార్జిన్ ఏదో పెడతారు, గవర్నమెంట్ మానిటరింగ్ పెడతారు. ఆ విధంగా ఫీజెస్ హైక్ కూడా రెగ్యులేషన్ చేస్తారు. ఎంతవరకు ఏ సీఎం చేయలేకపోయినటువంటి పనిని ఆమె చేసి చూపించే విధంగా ఏ కలెక్టర్ చేయలేకపోయాడు రెగ్యులేషన్. అందులో అది ఆమెను అభినందించాలి మనస్ఫూర్తిగా మనం. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ 30%, 10% చేసుకుంటున్నారు. మరి మేము ఎయిర్ ఫోర్స్ స్కూల్ మీద మనకి పేరెంట్స్ అంతా కూడా వాళ్ళు హైకోర్టులో కేసు వేసినప్పుడు అప్పుడు నవీన్ మిట్టల్ కలెక్టర్ గా ఉన్నాడు. ఆవిడ ఏమంటారండి, వాళ్ళు 10% పేరెంట్స్ అండ్ మీరు స్కూల్ స్టాఫ్ కలవండి, కలిసి పేరెంట్ కమిటీ ఉండి టీచర్స్ అందరూ ఉండి మీరు ఒక అండర్స్టాండింగ్ రండి అంటారు. అంతే. ఇస్ ద వే ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఆ తర్వాత మనకి సినిమా యాక్టర్లు మనం తీసుకున్నప్పుడు శివాజీని మరి వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లల్ని చదివించినప్పుడు కొన్ని స్కూల్స్ లో పెద్ద ఫీజులు ఎక్కువ ఫీజులు ఉన్నాయని స్ట్రైక్ చేశారు. ఏమన్నా రెగ్యులేట్ చేయగలిగారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా, ఏ సీఎం అయినా, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా ఎవరు చేయలేకపోయారు. మరి అదే విధంగా ఇటీవల కాలేజీ పేరెంట్స్ ఈ సంవత్సరం 2026 సంవత్సరం ఒక నెల క్రితమే పేరెంట్స్ పాప ఒక ఆడ స్త్రీ, ఒక మామూలు స్త్రీ మహిళ, ఆమె వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివిస్తూ కూడా హెరాస్ చేస్తారని తెలిసినా సరే, మేనేజ్మెంట్ హెరాస్ చేస్తారని తెలిసినా సరే కూడా మరి ఎడ్యుకేషన్ ని ఆమె పోరాడింది. ఏంటి ఫీజులు ఏంటి, అవునా వెండి ఫీజులా, బంగారం ఫీజులా, స్కూల్ పుస్తకాలు కూడా కొనమంటారు, 18,000 చెప్తారు. పాత పుస్తకాలు ఉన్నవాళ్ళు పేరెంట్స్ అంతకు ముందు ఉన్నటువంటి సిబ్లింగ్స్ కి పెద్ద పిల్లలు చదివిన చిన్నపిల్లలకి ఇవ్వాలి, వాళ్ళు వద్దంటారు అని ఇవన్నీ నేను పరిష్కరిస్తాను. అంతేగాని వెటకారంగా 12 లక్షల ఫీజు డొనేషన్, 4 లక్షల ఫీజు, 10 లక్షల ఫీజు కడితే ఇవి ఫ్రీకి ఇచ్చేయగలుగుద్దా, మొత్తం రాష్ట్రం అంతా ఇచ్చేయగలుగుద్దా అంటే ఇచ్చి తీరుతుంది ఆమె. ఖచ్చితంగా ఇచ్చి తీర్చేటటువంటి రాజకీయ పరిణతి ఆమెకుంది. ఆమె మొదటి నుంచి కూడా మేము చూస్తున్నాము. ఆమె దగ్గర పనిచేసేటటువంటి రాజీవ్ సాగర్ దగ్గర నుంచి అవనండి, విచారణ్ దగ్గర నుంచి అవనండి, వాళ్ళ పిల్లలంతా కూడా మేము కలిసి వర్క్ చేశాము. వాళ్ళంతా కూడా ఎప్పుడైనా సరే మరి ఆమె నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా కేంద్రీయ విద్యాలయాల ఎంపీ కోటాలో అడిగినప్పుడు ఆమె ఎంతో పెద్ద మనసుతో వచ్చినటువంటి వాళ్ళ పిల్లలందరికీ కూడా ఆమె నేనే ప్రత్యక్ష సాక్షి, నేనే పంపించేవాడిని, పిల్లలు తెచ్చుకునేవారు పేరెంట్స్ మీద వాళ్ళు. వేరే అదర్ ఎంపీస్ మా కోటా పూర్తయిపోయిందను, లేకపోతే మా దగ్గర జెండాలు మోస్తామని ఏమన్నా జెండాలు మోస్తాం. తిరుక్కావలూరు వేణుగోపాల్ అని ఉన్నాడు, ఇప్పుడు విద్యానిధి వాళ్ళ మేనమామ, ఆమె పిఎం మేనమామ. మరి మల్లారెడ్డి గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వేమైనా జెండాలు మోసావు, మా కార్యకర్తలకు ఇచ్చుకోవాలా, మా ఇంటి దగ్గర భాషలతో మేము ఇచ్చుకోవాలా, మేము వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలి కదా అంటూ చాలా మంది ఎంపీలు తప్పించుకున్నారు. బట్ వేరే కవిత మాత్రము కంపల్సరీ ఎడ్యుకేషన్ కి ప్రాధాన్యత ఇస్తుంది అన్నదానికి నేనే మొదటి సాక్షి. ఆ తర్వాత రెండవగా ఆమె విద్యా విధానానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తుంది అంటే, గురుడు మిథున్ రాశిలో మనకి అర్ధాష్టమంలో ఉన్నాడు. సరిగ్గా మనకి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఇంకా మా ఆలోచనలు బలీయమై బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు, గైడ్ లైన్స్ అన్ని కూడా రాస్తుంది. ఇకపోతే రెండవ ఎజెండాలో ఆమె సెకండ్ పాంచజన్య సూత్రము, పంచసూత్రాల్లో రెండవది ఏంటంటే, మనము ఈ యొక్క ఆరోగ్యానికి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇచ్చారు, ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్స్ అన్ని కూడా ఓకే గుడ్. అయితే ఆ యొక్క దానికి అది కొంత పరిమితి వరకు వైట్ రేషన్ కార్డు వాళ్ళ వరకు మాత్రమే పరిమితమైంది. అది ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది ఉపయోగించుకుంటారు, అందరూ ఉపయోగించుకోవాలి. బట్ హైలీ బెనిఫిటెడ్ ఈ విషయంలో మాత్రము ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ తర్వాత వచ్చినటువంటి కంటిన్యూస్ గా దాన్ని అమలు పరుచుకుంటూ వచ్చినటువంటి మిగతా సీఎంలు కూడా అద్భుతంగా మనం చేశారని చెప్పొచ్చు. దానికి 10 అడుగులు దాటుకుంటూ వెళ్తూ తెలంగాణలో మరి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ ఖర్చులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వైట్ రేషన్ కార్డ్ అండ్ ఆల్ అందరికీ కూడా ఆ పథకం వర్తించేలాగా మరి ఆమె డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కమిటీ వేసి నేను చేసుకుంటాను అని అనేది. అంటే తెలంగాణ నేటివిటీ పెడతారా? తెలంగాణ నేటివిటీ రావడం కష్టం చాలా. 50 సంవత్సరాల నుంచి మీ తాతలది, మీ తండ్రులది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. డాక్యుమెంట్స్ అన్ని తెచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ లో అంత ఈజీగా రాదు. సో రెసిడెన్స్లు వస్తాయి.
కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా అన్ని స్పష్టంగా ఆమె ఉపన్యాసంలో ఎంఆర్ఓ ఆఫీస్ లో రైతులు మామూలు బట్టలు వేసుకుని వెళ్తే ఇస్తారా, సూటు బూట్లు వేసుకుంటే మంచిగా కూర్చోబెట్టి కాఫీ ఇస్తారని సర్కాస్టిక్ గా సరదాగా చెప్తారు ఆవిడ సంగతి నాకు తెలుసు. బట్ స్టిల్ దెన్ ఆమెకున్నటువంటి గొప్పతనంతో ఆమె ఈ యొక్క ఆరోగ్య సూత్రాలు అందరికీ వర్తించేలాగా ఉన్నటువంటి ఆమె ఆలోచన సరళిని మనం మెచ్చుకోవాలి. నెక్స్ట్, ఆమె యువతకు బాగా కనెక్ట్ అయింది అనేటటువంటిది మనకి ఆలోచన విధానంలో ఉంటుంది. ముసలపు ఆలోచనలు ఏంటంటే పార్టీ అధ్యక్షులంతా కూడా వృద్ధులు అవడం వల్ల వృద్ధుల ఆలోచనలతో ఆమె వెళ్లకుండా నేను మీ అందరికీ కూడా ఒక అమ్మ అవుతారు. తెలంగాణ అక్క ఆమె, అసలు కవిత అక్క. అందరూ ఎవరినన్నా చూడండి అమ్మా అని అంటే, మా క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు, మేము రాజమండ్రి రైల్వే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఆవిడ్ని అమ్మ టైం ఎంత అయింది అని అడిగాడు. ఏంట్రా నన్ను అమ్మ అంటున్నావు, టైం ఎంత అంటున్నావు, అమ్మ అంటున్నావు అని చెప్తే తిరగబడిపోయింది. మేము ఆఫ్టర్ ఆల్ ఇంటర్మీడియట్ బచ్చాగలం, ఫస్ట్ ఇయర్ బచ్చాగలం. అమ్మ అనే కదమ్మా నేను అన్నాను నిన్ను, అమ్మ అంటే ఏంటమ్మా అలా అంటున్నావంటే, అమ్మ అనకూడదు నువ్వు, ఎందుకంటే ఎవ్రీ వన్ ఇప్పుడు ఉన్నటువంటి ఆడవాళ్ళంతా కూడా, మగవాళ్ళు కూడా అంకుల్స్ అంటే ఫీల్ అయిపోతారు, ఆంటీస్ అంటే ఫీల్ అయిపోతారు, అమ్మ అంటే ఫీల్ అయిపోతారు. చిన్న చిన్న వాళ్ళ కింద వాళ్ళ ఏజ్ తెల్ల జుట్టు వచ్చేసినా సరే భ్రమంలో బతుకుతారు, చిన్నగా ఉండాలి. కానీ ఒక స్టెప్ తన ఇంకా ఆమెకి ఏజ్ ఉండి తెలంగాణ అక్కగా అందరూ పిలుస్తున్న తరుణంలో ఒక అడుగు ముందుకేసి నేను మీ తెలంగాణ ప్రజలందరికి కూడా అమ్మను, నేను జేబు చూడను, నేను కడుపు చూస్తాను, మొత్తం చదువుకున్నటువంటి నిరుద్యోగులందరికీ 4 లక్షల ఉద్యోగాలు ఒకే ఒక నోటిఫికేషన్ తో కొట్టుబడేస్తాను, ఇచ్చేస్తాను అని చెప్పారు. ఇది నెక్స్ట్ ఎజెండాలో ఉన్నటువంటి పాయింట్. ఇది అంటే ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అండ్ యూత్ ఎంపవర్మెంట్ కోసం ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు యువతకు బాగా కనెక్ట్ అయింది. ఆలోచనలు హాస్పిటలైజేషన్ అయినా సరే, ఆ విద్యా విధానాన్ని కూడా నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీని ఆమె ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి నియో హ్యూమనిస్టిక్ పాలసీని, ఎడ్యుకేషన్ పాలసీని రొమానియన్ గవర్నమెంట్ 50 సంవత్సరాల క్రితం ఇంప్లిమెంట్ చేసుకుంది. అదే 50 సంవత్సరాలు అయిపోతే తర్వాత మళ్ళీ తీసుకున్న ఏకైక వీరుడు ధీరుడు నరేంద్ర మోడీ గారే. ఆ నరేంద్ర మోడీ గారు మళ్ళీ బ్రిటిష్ మెకాలో ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఎడంతో తోసిపడేసి ఆయన ఏమిచ్చాడండి, ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఈ కొత్త విద్యా విధానాన్ని ప్రభాత్ రంజన్ సర్కార్ గారు కలకత్తా బేస్డ్ సైంటిస్ట్ ఇచ్చినటువంటి ఎడ్యుకేషనిస్ట్ ఆనంద్ మార్గా గురు ఆశ్రమాల అధిపతి ఆయన ఇచ్చినటువంటి న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ విధానాన్ని మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఇంప్లిమెంట్ చేశారు 2020 సంవత్సరంలో. నరేంద్ర మోడీ గారు అది ఎందుకు తీసుకున్నారండి, నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి ప్రౌడ్ థియరీ టెక్సాస్ లో సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ రవి భాత్రాకి నోబెల్ ప్రైజ్ తెచ్చిపెట్టింది 1993లో. ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చింది, ఊరికనే అతని కమిటీకి సబ్మిట్ చేశాడు, అంతే నోబెల్ ప్రైజ్ వచ్చింది 1993. గూగుల్ చేసి చూసుకోండి నేను చెప్పే ప్రతి విషయం. అలాగే అదే ఎడ్యుకేషన్ పాలసీ గైడ్ లైన్స్ లో ఆమె ఆలోచన తీరు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చేటటువంటి ఆ ఎడ్యుకేషన్ పాలసీని మన ఎన్ఈపి పాలసీ లాగా చేయాలనేది కవిత ఆలోచన. వాళ్ళ తండ్రి గారు అయినటువంటి కేసీఆర్ గారు ఎంత తెలివైన వాడంటే, ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి ఏ రోజునో చెప్పాడు తెలంగాణ వస్తుందని. ఆయన జ్యోతిష్కుడు కాదు, సాక్షాత్ శివుడు. శివుడే ప్రభాత్ రంజన్ సర్కార్ గా సుభాష్ చంద్ర బోస్ మ్యాన్ అల్లుడు ఆయన. కలకత్తా ఆనంద్ మార్గ్ అంటే అందరికీ పాస్. సిబిఐ వచ్చి 7 సంవత్సరాలు జైల్లో పెట్టినా సరే సిబిఐని కూడా లెక్క చేయకుండా సిబిఐ ఐజీ అయినటువంటి ఆర్జీ శ్రీవాత్సవ ఇందిరా గాంధీ ఒత్తిడికి ఒగ్గి ఐజీ శ్రీవాత్సవ అరెస్ట్ చేస్తే విషాన్ని ఇస్తే సిబిఐ వాళ్ళు అందరూ కలిసి జైల్లో పాయిజన్ ఇస్తే ఆచార్య సర్వేశ్వరానంద రాసినటువంటి బుక్ చూడండి. ఆయన పర్సనల్ సెక్రటరీ, ఆయన బాబాతో పాటు ప్రభాత్ రంజన్ సర్కార్ గారే ఉండేవారు, ఆ పక్కనే ఉంటారు. జైల్లో జరిగిన ప్రత్యక్ష సాక్ష్యం 5.5 సంవత్సరాల పాటు ఆయన విషాన్ని ఇస్తే విషం తాగేసి బతికారు, చనిపోతారు అనుకున్నాడు. నో, 5.5 సంవత్సరాలు బతికిన తర్వాత మళ్ళీ ఆయన ఏం చేశారు, చక్కగా స్ట్రైక్ చేసి 5.5 సంవత్సరాలు మధ్యకు తీసుకొని సిబిఐ మీద విజయం సాధించారు సుప్రీం కోర్టులో, హైకోర్ట్స్ లో. అలాగే మన కవితక్కని మనకి సిబిఐ మరి టెక్నికల్ ఇష్యూస్ లో సిబిఐ పై విజయం సాధించింది లిక్కర్ కేసులో. ఇవన్నీ కూడా ఎందువలన జరిగినాయి అని అంటే, ఆమెకి కుజుడు మరి కర్కాటక రాశిలో నేర్చపట్టి ఉన్నాడు.
లగ్నంలో కేతువు, సప్తమంలో రాహుచంద్రులు విపరీతమైనటువంటి టెన్షన్ ఇస్తుంది. అలాగే ఈ యొక్క బుధుడు భాగ్యంలో ఉన్నప్పటికీ కూడా శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల మరి ఆమె ఇంకా గుర్తింపు రావాలి. మరి గుర్తింపు అనేటటువంటిది కొంచెం లేటుగా వచ్చినా సరే తండ్రి నుంచి కొంత భాగ్యస్థానం తండ్రి తరపు వాళ్ళు అనమాట. అందువలన అక్కడ శత్రుక్షేత్రంలో పడేసరికి బుధుడు ఏమైపోయిందండి, మా కొంచెం అసహకారం అనేటటువంటి తగ్గింది. ఆమె మాటల్లో క్లియర్ గా చెప్తుంది. ఎంత ధైర్యం ఉండాలండి ఆమెకి, అసలు చక్కగా కేసీఆర్ గారిని ఎంత బ్రాడ్ మైండ్ ఉండాలండి. ఎవరికైనా ఒప్పుకోవాలండి, మీరు ఒప్పుకుంటారా? మీ తండ్రి తప్పు చేశాడు అని ఒప్పుకోగలుగుతారా? నేను పరిపాలన చేసినటువంటి ఆ కుటుంబంలో ఒక భాగాన్ని అయినప్పుడు అవినీతిని పూర్తిగా నేను ఏది పోలవరం ప్రాజెక్టు, ఆ కాళేశ్వరరావు ప్రాజెక్టు నేను చేసినప్పుడు నేను ప్రశ్నించానని చెప్పినట్టు బయటికి పెట్టారు. అందులో నా పాత్ర కూడా ఉంది. ఎందువలన ఏం పాత్ర అంటే ఇండైరెక్ట్ గా పాప ఆ కుటుంబంలో కొట్టడం, ఒక ఎమ్మెల్సీగా ఉండడం. సో నేను రెసిస్ట్ చేయాల్సిన విధంగా రెసిస్ట్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నేను బయటకు వచ్చి రెసిస్ట్ చేయగలగడానికి సంపూర్ణమైనటువంటి నాకు శక్తి వచ్చింది. నేను చుక్కాలు చూపిస్తాను మొత్తం ఇప్పుడున్నటువంటి పార్టీలకి, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకి. నేనే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇప్పుడు మనమే ఉంటాము. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ లో మనం అధికారం కైవసం చేసుకుంటామని చూపించినటువంటి ఆమె బ్రాడ్ మైండ్, తప్పునొప్పుకున్నటువంటి బ్రాడ్ మైండ్ అండ్ ఫ్యూచర్ విజన్. మళ్ళీ నేను రాబోతున్నాను అని మోడీ గారికి ఉన్నటువంటి ఒక ఫ్యూచర్ విజన్, కేసీఆర్ గారికి ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు పరిపాలన ఖచ్చితంగా వస్తుందని చెప్పాడు ఆయన. అలాగే తెచ్చుకోగలిగాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆ విజన్ ఆమెకుంది. మరి ఇక్కడ కేసీఆర్ గారు ఏం చేశారండి, ప్రభాత్ రంజన్ సర్కార్ గారు నమామి కృష్ణ సుందరం అని కృష్ణుడి మీద నమశివాయ శాంతాయ అని చెప్పేసి శివుడి పైన బుక్కులు రాశారు, ఫాసిల్స్ థియరీ ఇచ్చారు. అండ్ సింగ భూమి అదే శంబాల నగరం అనమాట. ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్ సింగభూమి అని జియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, జార్ఖండ్ స్టేట్ అని గూగుల్ చేసి చూడండి. మరి అవన్నీ కూడా అక్కడే శంబాల నగరం. అదైతే పిచ్చోళ్ళు, ఈ ప్రొఫెషనల్ సెల్ఫిష్ ఫెలోస్, స్వామీజీలు వీళ్ళంతా కూడా ఎవరిష్టం వచ్చినటువంటి శంబాల నగరం ఎక్కడో అదంతా కల్పితము, మనుషులు వెళ్ళలేరు, అది హిమాలయాల అవతల ఉంటుందని ఇమాజినేటివ్ వర్డ్స్ లో చెప్పేటటువంటి వాళ్ళు అందరూ ఉంటారు. అటువంటి ఇమాజినేషన్ కాకుండా సహేతుకంగా రేషనల్ గా ఆలోచిస్తూ సైంటిఫిక్ అవుట్లుక్ తో, లాజికల్ కన్సిస్టెన్సీతో మన కవిత ముందుకు వెళ్తోంది. కాబట్టి నేను ఒక తల్లిగా నేను మీ అందరికి జాబులు ఇస్తాను, కడుపు చూస్తాను, నేను జేబులు చూడను అంటూ వాళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చింది. ఇప్పుడు 1/1/1978 సంవత్సరంలో పుట్టిన ఆమె 3 సంవత్సరాల 6 నెలల 11 రోజులకి రవి మహాదశ శేషం అయిపోయింది. ఆ తర్వాత చంద్ర మహాదశ శేషం 10 సంవత్సరాలు 2013కి వచ్చేసాం. అలా మనము కుజ మహాదశ, రవి మహాదశ, గురు మహాదశలు దాటుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం గురు మహాదశలో ఉంది. 13/7/2016 ఇవన్నీ దాటుకుంటూ ప్రస్తుతానికి గురుడులో రవికి వచ్చారు. గురుడులో రవి మార్చి నెలతో అయిపోయింది. 24వ తేదీ మార్చి 2026 సంవత్సరంలో గురుడితో రవి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గురుడులో చంద్రుడు గటికేశ్వరి యోగం. అందువలన ఆ యొక్క యోగాన్ని, అధికారాన్ని కైవసం చేసుకునేటటువంటి ఆ యోగంలో గురుచంద్ర పీరియడ్ లో ఈమె పార్టీని స్థాపించడం జరిగింది. ఇది 27 జూలై 2027 సంవత్సరం వరకు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఆమెకి అవకాశాలు అనేటటువంటి ఖచ్చితంగా ఈ కాలంలో మినిస్టర్ అవడం పెద్ద గొప్పే ఉందండి. ఎంపీ అవడం, ఎమ్మెల్యే అవడం, మినిస్టర్ అవడం అది కాదు టార్గెట్. అదే తెలంగాణ ప్రజలకి ఏదో ఒకటి చేయాలి నేను, ఎందుకంటే ఆల్రెడీ లబ్ధి పొందాను నేను, మా కుటుంబం అంతా కూడా ఒకే మేరం ప్రజలకు ఇవ్వాలి. రైతుల్ని పట్టుకుంది, రైతులకు కూడా ప్రతి రైతుకి కూడా మేము కేసీఆర్ గారు ఇస్తున్నారు అనుకోండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. స్టిల్ దట్ ఇంకా బ్రాడ్ గా మనం ఇద్దాము అని చెప్పి వాగ్దానాలు చేశారు. కాబట్టి ఎజెండా ప్రజాకర్షణమైనటువంటి పథకాలతో బ్రహ్మాండంగా ఉంది. మీరేం కంగారు పడక్కర్లేదు, అవన్నీ ప్రాక్టికల్ కాదా అని. తమిళనాడులో ఇవ్వట్లేదండి, ఇంటికో టీవీ, ఇంటికో ఫ్రిడ్జ్, ఇంటికో ఇళ్ల స్థలం. కేవీకే చెప్పాడు విజయ్ తలపతి, ఇంటికొక కారు, ఇంటికొక ఇది అంటూ స్టాలిన్ చెప్తాడు, ఇంటికొక ఎవరు పెళ్లి కాని వాళ్ళకి పిల్లలు పెంచి పెళ్లి చేసేస్తామంటాడు. ఈ యొక్క అన్నాడీఎంకే పార్టీలో రాజకీయ నాయకులకి హామీలు ఇవ్వడానికి ఉంది, తెగిస్తారు. కానీ కవిత ఇచ్చేటటువంటి హామీలు అలాంటివి కావు, ఇవి వెరీ ప్రాక్టికబుల్ గా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ మేధావులందరినీ కూడా
చక్కగా ఆమె అడ్రస్ చేస్తూ ఆడవాడిని అందరినీ సమైక్యంగా తీసుకెళ్తూ ముందుకు నడుపుతున్నటువంటి అధినేత అయినటువంటి మా శిష్యురాలైనటువంటి కవిత ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది. తాను అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆమెను ఆశీర్వదిస్తున్నాను. శుభమస్తు.